ఓం నమో భగవతే శ్రీరమణాయ. 5/2/46 కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగాడు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇలా చెప్పారు. నేను పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉండగా సుమారు 40 ఏళ్ళు కావచ్చు, 1906లోననుకుంటా. ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒక్కటే నా వద్ద ఉండేది. అసలే దాని నేత అంతంత మాత్రం కదా. 2 నెలలయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లులతో తయారయ్యింది. పళనిస్వామి ఊళ్ళో లేడు. వంట మొదలైన పనులన్నీ మనమే చూసుకోవాల్సి వచ్చింది. ఆ చేయి ఈ చేయి తొడవటం వల్ల రంగు కూడా ఎలా ఉండాలో అలా ఉంది. కప్పుకుంటే పస బయటపడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాణ్ణి. అదిలా ఉంటే మనకేం, పని గడిస్తే సరిపోయా. స్నానం చేసినప్పుడు అలాగే తుడుచుకొని చాటుగా ఆరవేసుకొని రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఒకనాడది దులుపుతుంటే ఒక కడచాతి కొంట పిల్లవాడు చూచి, సామీ సామీ, గవర్నర్కు కావాలట ఈ తుండు, అడిగి తెమ్మన్నాడు సామీ, ఇయ్యండి బాబు అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. అమ్మా ఈతుండా? ఇవ్వను పో పొమ్మన్నాను. ఆ తుండు రాను రాను మరీ 1000 కంతలతో తయారైతే శేషయ్యరు ఇత్యాదుల కంట పడుతుందేమోనని దగ్గర పెట్టుకోవటం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవెల ప్రాకారంలో ఉన్న చెట్టు తొర్రలో దాచిపెడుతూ వచ్చాను. ఒకనాడు నేనెక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యరు వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ తొర్రలో చేయి పెట్టేసరికి తుండు దొరికింది. దాని వాలకం చూచి నొచ్చుకొని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు. ఏమయ్యా కథ అంటే, అయ్యో 1000 కంతలతో ఉన్న ఈ తుండుతోనా స్వామి తడి ఆర్చుకోవటం, మా భక్తి బండలుగాను, ఇంత మాత్రం కనుక్కోలేకపోతిమే అని నొచ్చుకొని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు. ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది. ఏమంటే, నా కౌపీనం చినిగింది. కావాలని అడగనాయే. గుట్టు బయటపడకూడదు. కుట్టుకుందామంటే సూదేది, దారమేది? కడకొక రక్కసి ముళ్ళు సంపాదించి ఆ కౌపీనంలోని నూలే మెలిపి ఆ ముళ్ళుకొక కంత చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్లు కనబడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది. మనకేం కావాలి, ఆ రోజులు అలాంటివి అన్నారు భగవాన్. ఇది చెప్పటం వారికైతే సహజంగానే ఉంది కానీ విన్న మా మనస్సు విస్తుపోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురుగునారు పాట రాశారట. ముళ్ళు చేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిని, సహస్రాక్షుడు చేతితుండుగా వచ్చి సేవించినట్టిన్ని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం. హరే రమణ.